న్యూస్ విత్ చిల్కా ప్రవీణ్. నిన్న మనం 17 పార్లమెంటు స్థానాలకు సంబంధించి గెలుపు అవకాశాలు ఏ అభ్యర్థులకు ఉన్నాయి, 3 ప్రధాన పార్టీలుగా బరిలో ఉన్న బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ ఈ 3 పార్టీల అభ్యర్థులకు సంబంధించి ఎవరెవరికి విజయ అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, అదేవిధంగా ఏ పార్టీ ఇక్కడ ఎక్కువ సీట్లను గెలుచుకోబోతున్నది, ఏ పార్టీ 2వ స్థానంలో ఉండబోతున్నది, ఏ పార్టీ 3వ స్థానంలో ఉండబోతున్నది అనే అంశాలకు సంబంధించి నిన్న మనం చర్చ పెట్టడం ఇక్కడ మన వాళ్ళందరూ మన ప్రజలందరూ స్వయంగా చూసిండ్రు. అయితే నిన్న చెప్పినట్టుగా ఇంకొక 6 రోజులు ఉన్నది ప్రచారానికి సంబంధించి, ఇంకొక 6 రోజులు ఉన్నది. ఈ 6 రోజులు గనక బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా కావచ్చు, బీఆర్ఎస్ కి సంబంధించిన కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ప్రధానంగా వీళ్ళే ఎక్కువ ప్రచారం చేస్తున్నారు కాబట్టి వీళ్ళు ఇంకా ఏ సంచలనాత్మకమైన అంశాలను గనక తెరపైకి తీసుకొచ్చి కాంగ్రెస్ చేస్తున్న దుర్మార్గమైన, ఓ విధంగా చెప్తే బాధ్యత రహితమైన పాలన విషయానికి సంబంధించి ఇంకా సంచలనమైన అంశాలు కావచ్చు, ప్రచారం కావచ్చు చేయగలిగితే బీఆర్ఎస్ కి మరింత హెడ్జ్ పెరిగే అవకాశం ఉన్నది. ప్రస్తుతం చూస్తున్న ట్రెండ్స్ ప్రకారం, ప్రజల్లో వస్తున్న వ్యతిరేకత ప్రకారం చూసుకుంటే ఎంత లేదన్నా బీఆర్ఎస్ పార్టీకి 6 నుండి 10 సీట్ల మధ్య గెలుచుకునే అవకాశాలు ఉన్నట్టు చాలా మంది ఫీల్డ్లో చెప్తున్నారు. నేను ఫీల్డ్ నుండి తీసుకుంటున్న సమాచారం ప్రకారం అయితే, ప్రజల నుండి వస్తున్న వ్యతిరేకత ప్రకారం అయితే బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ మరొకసారి ఎక్కువ సీట్లను గెలిచే అవకాశం ఉన్నది. ఒకవేళ ఈ 6 రోజుల్లో ఏదైనా తారుమారైతే అది మరొక విధంగా ఉండొచ్చు, కానీ ప్రజల నుండి వస్తున్న వ్యతిరేకత ప్రకారం చూసుకుంటే మాత్రం ఖచ్చితంగా టిఆర్ఎస్ పార్టీకే ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉన్నదని మరొకసారి మనం తెలియజేస్తున్నాం. ఇక్కడ మనం మార్నింగ్ న్యూస్ లోకి వెళ్లే ముందు మరొక అంశాన్ని ఇక్కడ చర్చకు పెట్టాలని నేను మీ ముందుకు తీసుకొస్తున్నా. తెలంగాణకు సంబంధించి ఒక వేదిక ఉంటే సరిపోదు, ఒక పార్టీ ఉంటే సరిపోదు. బీఆర్ఎస్ ఒక పార్టీ ఉండడం వల్ల బీఆర్ఎస్ ని శత్రువుగా చూపెడుతూ జాతీయ స్థాయి పార్టీలకు ఇక్కడ అవకాశం ఇచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు కొంతమంది తెలంగాణ వ్యతిరేక అదృష్ట శక్తులు. కాబట్టి తెలంగాణ కోసం ఇంకో 2-3 పార్టీలు పుట్టవలసిన అవసరం ఉన్నది. తమిళనాడులో తమిళనాడు తరహా రాజకీయంతో తమిళనాడు ప్రాంతం కోసమే పుట్టినవి ఓ 2-3 పార్టీలు ఉన్నాయి. అదే విధంగా తెలంగాణ కోసం మరికొన్ని పార్టీలు పుట్టవలసినవి ఉన్నాయి. అవసరమైతే తెలంగాణ కోసము సామాజిక కోణంలో, ఇప్పుడు తెలంగాణ అనేది ప్రాంతం సంబంధించి ప్రాంతాన్ని సాధించడంలో ముఖ్య పాత్ర వహిస్తే, రాజకీయ అధికారం కోసం తెలంగాణలో సామాజిక కోణంలో సామాజిక తెలంగాణ బాధ్యతగా ఇక్కడున్న అణగారిన వర్గాలైన ఎస్సీ, బీసీ, ఎస్టీల రాజకీయ కోణంలో మరో పార్టీ పుట్టవలసిన అవసరం ఉన్నది. అందుకు సంబంధించి తెలంగాణ యువకులకు మేము రాజకీయం బోధిస్తాం, రాజకీయ చైతన్యం కలిగిస్తాం. అందులో భాగంగానే మేము తెలంగాణ ప్రొడక్షన్ ఫోర్స్ అనే ఒక వేదికను కూడా ఏర్పాటు చేసినాం. ఇందులో ఆల్రెడీ దీనికి సంబంధించి గ్రూప్స్ కూడా చేసినాం. ఈ గ్రూప్ లో ఆల్రెడీ 60 మంది సభ్యులు కూడా ఉన్నారు. వారితో అతి త్వరలో సమావేశం కూడా ఏర్పాటు చేయబోతున్నాం. అదే విధంగా ఇంకా ఎవరైనా తెలంగాణ పట్ల కావచ్చు, తెలంగాణ సమస్యల పట్ల కావచ్చు, కాంగ్రెస్ ఇచ్చిన హామీల పట్ల కావచ్చు కొట్లాడాలనే ఆతృత ఉంటే, కొట్లాడాలనే శక్తి ఉంటే, కొట్లాడాలనే ఇంట్రెస్ట్ ఉంటే ఇగో ఈ తెలంగాణ ప్రొడక్షన్ ఫోర్స్ వేదికగా కొట్లాడడానికి రండి, మీ అందరినీ ఆహ్వానిస్తున్నాం. దీనికి సంబంధించి సహాయం మీది, పోరాటం మాది అనే ఒక స్లోగన్ తీసుకున్నాం. మీరు సాయం చేయవలసింది ఇక్కడున్న 9704642961 ఈ నెంబర్కి సాయం చేయండి. తెలంగాణ కోసం మన గొంతులను ఖచ్చితంగా కాపాడుకోవాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఇక మార్నింగ్ న్యూస్ లోకి వెళ్దాం.